కట్లను తెంపివేసి వారిని రక్షిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. మీరు గనక ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మను గనక, ఒక వ్యక్తిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తిని గనక యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నానని పలకగానే ఆ దురాత్మకి ఇంకా బంధకాలు పడతాయి. అది పని చేయదు ఇంకా. ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి మీ చేతుల్లో దురాత్మలు యేసునామంలో బంధించబడును గాక. కాబట్టి మీ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు నామంలో బంధింపబడిన మనుషులు విడిపించబడును గాక. స్వతంత్రులవును గాక. కీ తాళం లాక్ చేయాలి, లాక్ తీయాలి. లాక్ చేయడం అంటే సాతాను శక్తులను లాక్ చేయాలి. లాక్ అంటే ప్రార్థన. మారు మనస్సు పొందుకున్న మనం, పాపక్షమాపణ పొందుకున్న మనం, యేసు నామములో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనం, యేసుక్రీస్తు నామములో దురాత్మ శక్తులను బంధించినప్పుడు అవి బంధించబడతాయి. మారు మనస్సు పొందుకున్న మనం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనం, యేసుక్రీస్తు నామంలో నశించుచున్న వారికి విడుదల అని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన కీ ద్వారా వారు విడుదల పొందుతారు.